పదవులు ఇంకొకటైతే 2014లోనే నేను ఎమ్మెల్యే. ఒకవేళ నాకు అది కావాలంటే కేసీఆర్ గారు ఆ రోజే ఇస్తా అని చెప్తే నాకు కావాల్సింది ఇది కాదు, వచ్చే రాజ్యం నా వల్లది కావాలి అని చెప్పిన. కానీ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆలేరుకు ఎమ్మెల్యేగా నేనుండేటోని 2014 నుంచి. అది నా క్లోజెస్ట్ మిత్రులకు మాత్రమే తెలుసు ఆ రోజు జరిగినటువంటి ఘటన. ఆ రోజు ఇప్పుడు ఏది నిన్న మొన్నటిదాకా ఆలేరుకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు, నేను ఉస్మానియా యూనివర్సిటీ ఓల్డ్ పీజీ రూమ్ నెంబర్ 50లో ఉంటే అక్కడికి వచ్చి బతిమిలాడి, అన్నా నువ్వు పోటీ చేయకు అని అంటే, నా పోటీ చేయడం కోసం నా లక్ష్యం కాదు, నా వర్గాల అధికారం లక్ష్యం అనేటువంటిది. అసలు నేను నమ్మని కేసీఆర్ అని చెప్పిన ఆ రోజుల్లో. నా లక్ష్యం పదవులు కాదు. అప్పుడు మొన్నటిసారి 2021లో ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు మీరు మీ శక్తి వంచన కృషి చేసి నా కోట్లు సంపాదించి పెట్టారు. కానీ నేను తీరాన్ని చేరలేకపోయినా, తీరాన్ని చేరినంటే ఇలా సీన్ వేరే ఉండేది. అయినా కూడా కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగడం ఎంత ఇంపార్టెంట్ అయిందంటే నాకు సుపారీ ఇచ్చి నన్ను చంపడానికి, వాళ్ళు మెహదీపట్నం దగ్గర ఉంటుంది ఆ గ్యాంగు, ఒక సుపారీ ఇచ్చి తీన్మార్ మల్లన్నని భౌతికంగా ఖతం చేయాలి అనేటువంటి ఒక కుట్ర బనినప్పుడు, అతడు నన్ను భౌతికంగా ఖతం చేయాలంటే అతని దగ్గర పవర్ ఉండకూడదు. కాబట్టి అతని పవర్ను తొలగించడం కోసం నేను కొన్ని అంశాలను చూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. అంటే నేను సర్వైవ్ అయితే ఈ మూమెంట్ చేయగలుగుతా అనేటువంటి అంశంతో చాలా రకాల ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చినాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.